ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇంగ్లీష్ మీద ఉన్న పట్టు తెలుగులో లేదు అని మీరే చెప్పారు ఇందాక. తెలుగు రాస్తాను బట్ అంతగా లేదని. అలాంటి మీరు 313 ఎపిసోడ్లు ఎలా రాశారండి? అమృతం ఈరోజు కూడా కంటిన్యూస్గా వీక్ బై వీక్ కామెడీని రాయాలంటే ఇట్స్ నాట్ అ జోక్. మామూలు స్క్రిప్ట్లు రాయొచ్చు బట్ కామెడీ రాయడం చాలా కష్టం. అందరికంటే ఎక్కువ బాధ నాకు తెలుసు, మా టీముకి తెలుసు. వాసుకి వాజ్ మై అసిస్టెంట్, అందులో చేసిన వాళ్ళు అందరికీ తెలుసు. అంటే ఎవ్రీ వీక్ మోర్ దాన్ రైటింగ్ అ జోక్ కాదండి, అదే నాకు మెయిన్ థింగ్. వెన్ ఐ స్టార్టెడ్ అమృతం ఐ టోల్డ్ ద టీమ్, ఇది జోక్ బుక్ కాదు. జోక్ బుక్ మనం చూస్తాం కదా, పోలీస్ జోక్ బుక్, సర్దాజీ జోక్ బుక్. ఒక పేజ్ చదువుతాం, భలే నవ్వుతాం, 2, 3, 10 పేజీలు బోర్ కొట్టి పాడేస్తాం, ఎందుకంటే అందరూ కథ లేదు. సో జోక్స్ వన్ లైనర్స్ బోర్. ప్రతి సినిమాలో ఇప్పుడు వన్ లైనర్స్, ప్రతి వాడు పంచ్ డైలాగ్ అంటాడు. దేనికి పంచ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచింగ్ బ్యాగ్ ఎవరు? ఆడియన్సా? కథను ముందు సాగాలి కదా. సో కామెడీ కూడా, అమృతం స్ట్రెంగ్త్ ఇస్ ద స్టోరీ, నాట్ కామెడీ. వింత సిచ్యువేషన్స్ క్రియేట్ చేసాం వాళ్ళ పడతానికి. సో దట్ ఇట్ సెల్ఫ్ జనరేట్స్ ద వర్డ్స్. ఇప్పుడు గోతులో పడ్డాడంటే అమ్మో నాయనో అనాలి కదా. మన గొయ్యి కూడా లేకుండా ఊరికి అమ్మో నాయన అని ఎలాగొస్తాయి మాటలు అవి పెట్టినట్టు అంటే. సో ఆ సిచ్యుయేషన్స్, అది స్టోరీ మోర్ దాన్ కామెడీ. ఎంత స్టోరీ సిచ్యువేషన్ అయినా కూడానండి, మీరు ఆ క్యారెక్టర్స్తో ఆ లైన్స్ వాళ్ళు పలికే పద్ధతి, విధానం, వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్, అవి కూడా అదే అంటున్నాను. అంటే ప్రతి వారం ఇద్దరు క్యారెక్టర్స్తో అలా కామెడీ పండించడం ఇట్స్ నాట్ ఈజీ అంటున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ వర్డ్స్, ఈవెన్ సిచ్యువేషన్స్ అయినా వారం కామెడీ పండించాలంటే అంత 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 సులువైన విషయం కాదు. అది సులువైంది కాదు. అందుకనే ప్రేమ వాట్ ఈజ్ ఆఫ్ చేసాం. ఎందుకు ఆఫ్ చేసాం? ఆఫ్టర్ 6 years నాన్ స్టాప్ ఆఫ్ చేస్తాం అన్నది ఆ ఛానల్లో, ఎస్పెషల్లీ జెమినీస్ వాళ్ళు చెప్తారు, ఇంక చాలు రేటింగ్స్ లేవు మానేయమని. ఓకే, ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్. మొట్టమొదటిసారి మేము అన్నాం మేము ఇంక చేయలేమని. మేము అన్నప్పుడు కూడా వీఆర్ నెంబర్ 1 or 2 ఆన్ ద ఛానల్ టీఆర్పీస్లో. సో వాళ్ళు అనుకున్నారు వీళ్ళకి పిచ్చా ఎందుకు మానేస్తున్నారని, డబ్బులు చేయదా అని. చేదు కాదు, ఇక్కడ లేదు, అయిపోయింది. గుజ్జంత వచ్చేసింది బయటికి. మొత్తం వారం అంటే ఎన్ని వీక్స్, 300 వీక్స్ పైన నాన్ స్టాప్గా చేసి ఇంకా అన్నీ చేస్తాం అనిపిస్తుంది. కానీ 300 రాయటం కూడా చాలా కష్టం కదండి. అది ఎప్పుడు వస్తుందంటే, అంటే మీలో కామెడీ ఉంటే వస్తుంది. అంటే మీరు మీ రెగ్యులర్ దైనందిన జీవితంలో మీరు ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మీ మాటల్లో కూడా ఒక హ్యూమర్, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటే తప్ప అలాంటి స్క్రిప్ట్లు రావు బయటికి. అదే ఐ థింక్ మామూలుగా. అంటే ఇప్పుడు ఆయన ఒకసారి వచ్చాడు, ఆయన పెద్ద వంశీ గారు. హీ యూస్ టు కమ్ అప్పుడప్పుడు కలవటానికి వచ్చి అనేవాడు, అంటే మన ఈస్ట్ గోదావరి మన నీళ్ళలోనే ఉందండి కామెడీ అని. ఈస్ట్ గోదావరిలో ఉంటుందంట ఆయన ఒపీనియన్. నాకు అది తెలియదు, కానీ మోర్ దెన్ కామెడీ ఇట్స్ వెటకారం అండ్ విట్. అది కొంచెం ఫ్యామిలీలోనే ఉంది. అది సో కుటుంబ పరంగా అదంతా బై బర్త్ వచ్చిందనమాట, డిఎన్ఏలో ఉంది. ఓకే, సో ఇట్ గోస్. మిగతా సీరియల్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే, అంటే కామికల్గా కామెడీగా ఉండకపోయినా కూడా అగైన్ మీ సినిమాలోని ఆ ఫీల్ ఉంటుంది, లైక్ హ్యూమన్ ఇమోషన్స్. అమ్మమ్మ.com అవ్వచ్చు, రాధామాధవ్ అవ్వచ్చు, ఎప్పుడు 2 వ్యక్తులు 3 వ్యక్తుల మధ్యనే డ్రామా నడుస్తూ ఉంటుంది, వెదర్ ఇట్ ఇస్ అ మూవీ ఆర్ అ టెలివిజన్ సీరియల్. కామెడీ అన్నది మీరు చెప్పింది నాకు ఎక్కడో చోట చోటు చేసుకుంటుంది. స్టోరీ కొంచెం ఎంటర్టైనింగ్ ఎక్కడో చోట ఉండాలి, పట్టు వెడుపులాగా. దెన్ డ్రామా, హ్యూమన్ డ్రామా అండ్ ఆల్ దట్. అండ్ ఓన్లీ 2-3 మధ్యన జరిగించడం అంటే అది యాక్చువల్లీ బికాస్ నేను ఆలోచించలేను బియాండ్ దట్ సీన్. 10 మంది ఉండి ఫ్యామిలీ ఇక్కడొకళ్ళు అక్కడొకళ్ళు ఇవన్నీ చేయలేము, నాకు రాదు. అందుకని ఓన్లీ బై ఫోర్స్ 2-3తోనే రాసుకుంటా. ఐ కాంట్ రైట్ సో మెనీ క్యారెక్టర్స్ ఇన్ టు అ సీన్. ఓకే, అందుకని. సో మేబీ ఇట్స్ అ వీక్నెస్. వీక్నెస్నే స్ట్రెంగ్త్గా మార్చుకుంటున్నారు మీరు. ఐ థింక్ ఎవరైనా అలాగే చేయలేము. యూ వర్క్ టువర్డ్స్ యువర్ స్ట్రెంగ్స్. బట్ ఆల్ సక్సెస్ఫుల్ సీరియల్స్ మీవి, మా టీవీ, జెమినీ టీవీ, ఇప్పుడు ఈ టీవీలో కూడా అమృతం రిపీట్ చేస్తున్నట్టున్నారు కదండి. అప్పుడు మీరు తీసిన ఎపిసోడ్స్. యా అంటే అది ఏంటో 7 ఏళ్ల క్రితం మీరు తీసినవి ఇప్పుడు కూడా జనాలు చూస్తున్నారు. యూట్యూబ్లో పెడితే కూడా వాటికి కొన్ని లక్షల వ్యూస్ వస్తున్నాయి. 7 ఏళ్ళు కాదు, ఆఫ్ చేసి 10 సంవత్సరాల పైన అయింది. బిగిన్ చేసి 16-17 సంవత్సరాలు అయింది. చూస్తున్నారు. ఐ మీన్
దట్స్ వెరీ హ్యాపీ థింగ్. ఇప్పటికీ దే ఆర్ ఏబుల్ టు లాఫ్ అండ్ ఎంజాయ్ ఇట్ అని. చాలామంది రాస్తారు, మేము భోజనం చేసే ముందు రాత్రి ఒకసారి అది చూసి రోజు వచ్చిన స్ట్రెస్ అంతా పోతుంది అక్కడ అని. అండ్ యూట్యూబ్ అమేజింగ్, ఐ డోంట్ నో 3 million వ్యూస్ అ మంత్ సంథింగ్ చూస్తున్నారు. ఈ మధ్య నాగార్జున గారు కూడా అన్నారు, అమృతం సీరియల్ నేను యూట్యూబ్లో చూస్తాను అప్పుడప్పుడు, బికాస్ టెలివిజన్లో చూసే అంత టైము కరెక్ట్గా స్లాట్ గుర్తుండదు కాబట్టి యూట్యూబ్లో అప్పుడప్పుడు చూస్తుంటాను. ఆయనే కాకుండా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఎంతోమంది, ఇప్పుడు ఇందా వంశీ గారు అన్నట్టు మెనీ పీపుల్ వాచ్ స్టిల్ టుడే. అమృతం అనగానే ఫస్ట్ అసలు మీరు ఆ సీరియల్ అలా ఫ్లాష్ అవుతుంటాయి మైండ్లో. అమృతం అప్పుడు చేసిన అన్నాళ్ళు కొంచెం తిట్టుకునే వాళ్ళం, ఇంక జీవితం ఏంటి ఇలాగా సంఖ్యలు వేసినట్టు అయిపోయింది 6 సంవత్సరాలని. బట్ ఆ తిట్టుకోవడం తప్పేమో అని ఇప్పుడు అనిపిస్తుంది, ఫర్ వాట్ ఇట్స్ అచీవ్. ఐ మీన్ ఒకసారి అమృతం ఎంత రియాక్షన్ ఒకటి చూసింది ఏంటంటే, నేను అమ్మ చెప్పింది షూటింగ్కి విజయవాడ ఇలా ఇది స్వాతి వేమూరు బలరాం గారిని కలవటానికి, సమ్ డీల్ విత్ యాడ్స్ అండ్ వాళ్ళది వాడాం. అమ్మ చెప్పిందిలో వాళ్ళ స్వాతి ఓకే సాంగ్ వెళ్ళి కూర్చున్నాను, మాట్లాడుతున్నాను, లిటిల్ సోల్జర్స్ చేశాను, ఇలాగా అది అయితే ఇది 10-15 minutes అయింది, మామూలుగానే మాట్లాడుతున్నాను మరి అది. దెన్ నా తర్వాత నేను అమృతం సీరియల్ కూడా చేశాను. టక్కన నుంచున్నారు ఆయన, నుంచినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. ఈ సినిమాలు చేసింది అంతా పోయింది, లిటిల్ సోల్జర్స్ పేరు ఉన్నదే, అయితే పేరు వచ్చింది, అంతకంటే ఎక్కువ మామూలుగానే మాట్లాడేది. ఈ దాంట్లోకి ఐ మీన్ టక్కన లేచి నుంచుని షేక్ హ్యాండ్ ఇచ్చారు. సో ఫర్ సమ్ పీపుల్ ఇట్ వాజ్ లైక్ దట్. దేర్ సో మెనీ పీపుల్ టీవీ ఎప్పుడు చూడడం, అమృతం ఒకటే చూస్తాం అనేవాళ్ళు. అంటే పీపుల్ ఇన్ అదర్ బిజినెసెస్, నాట్ ద యంగ్స్టర్స్. నువ్వు నిజమండి, ఎందుకంటే ఇట్స్ అ క్లీన్ కామెడీ. మన దగ్గర చాలా కాలంగా మన సినిమాల్లో కొన్ని వల్గర్ కామెడీ, డబుల్ మీనింగ్ కామెడీ ఇవన్నీ బాగా ఎక్కువైన టైంలో మీరు అమృతం ఇట్స్ వెరీ క్లీన్ కామెడీ. 6 years నుంచి 60 years ఓల్డ్ పిల్లలు, ఐ మీన్ ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఎవ్రీబడి విల్ వాచ్. అంత ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు. దట్స్ వాట్ 5 years, 6 years, 7 years. గుండు హనుమంతరావు గారు ఆయన సినిమా కెరియర్నే వదులుకున్నారట అమృతం కోసం. ఆయన మొన్న ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సినిమాలే వదులుకున్నానండి, నాకు రోల్స్ వద్దు, నాకు అమృతం చాలు అని. అదే 30 సినిమాలు పైగా వదులుకున్నారు. దట్స్ గ్రేట్. అండ్ అంజీకి అసలు ఇంకొక ఫేస్ ఇమాజిన్ చేయలేం, ఇంకొకరిని ఆ క్యారెక్టర్. బట్ ఆపటానికి కేవలం అంటే సీరియల్ ఆపటానికి కేవలం ఇంకా ఐడియాస్ రాకపోవడం వల్లేనా, లేకపోతే అందులో ఉన్న ఈ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్ వెరీ కీలకమైన పాత్ర పోషించారు. అతనికి ఇప్పుడు రైటింగ్ ఛాన్సెస్, రైటర్గా బాగా చాలా సినిమాలు చేస్తున్నారు, మొన్న మనం కూడా చేశారు, ఇప్పుడు డైరెక్షన్లోకి వెళ్తున్నారు. ఆర్ దే ఆల్సో సమ్ ఆఫ్ ద రీజన్స్ అండి వాళ్ళు వాళ్ళ కెరియర్స్ వాళ్ళు ఒక యాక్టర్ దొరకకపోతే అమృతం ఆగలేదు. అమృతం చరిత్రే అది. మొదట అమృతం వేరు, తర్వాత ఇంకొక అమృతం, రెండో అమృతరావు, మూడో అమృతరావు హర్ష. సో హర్ష కాబట్టి 4వ అమృతరావు వచ్చేవాడు. అసలు అమృతరావు పేరు అమృతం, అమృతరావు క్యారెక్టర్ లేకుండా 3 నెలలు వేరే కథ రాసుకున్నాం, ఓన్లీ అంజు మీద మిగిలిన క్యారెక్టర్స్ మీద. దట్ థింగ్ వాజ్ టూ బిగ్ టు స్టాప్ బై 1 actor, 2 actors, ఆల్ ద యాక్టర్స్. ద థింగ్ వాజ్ అదే, ఏ బలం ఏంటో అందులో కథే అయిపోయింది. అప్పుడు ఇంకొక కథ తీసుకురాలేం కదా. సో దట్ ప్రూవ్స్ ద పాయింట్ దట్ అన్నిటికంటే మూలం కథ. అంటే మీ సినిమా తీసినప్పుడు ఈ క్యారెక్టర్స్ ఎవరైతే కీలకమైన క్యారెక్టర్స్ ఉన్నారో, శివాజీ రాజా గారు, గుండు హనుమంతరావు, హర్షవర్ధన్, వీళ్ళెవ్వరూ అందులో లేకపోవడం కూడా వన్ రీజన్ అయి ఉంటుందండి సినిమా ఆడకపోవటానికి? అయ్యి ఉండొచ్చు.